వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన బాటపట్టారు. మిర్చిని తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించారు. మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు వ్యాపారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో మార్కెట్లో కొనుగోలు నిలిచిపోయాయి. భారీగా పోలీసులు మార్కెట్కు చేరుకోగా రైతులు ఆందోళన కొనసాగుతున్నది. మా సమస్య రైతులను పండించిన పంటకు న్యాయాన్ని జరగబోతున్నాం. भाई बेटा इसका फाइनल వివిధ గ్రామాల విలేజ్ చెందిన రైతులు మిర్చి బస్తాలను తీసుకొని రావడం జరిగింది. మిర్చి బస్తాలలో ఇక్కడ ఈరోజు పాట 13,500 రూపాయల హైయెస్ట్గా వేయడం జరిగింది. ఈ పాటను గ్రహించిన రైతులందరూ ఈరోజు ఈ దాదాపుగా 500 బస్తాల్లోకి రైతులకు అన్యాయం జరుగుతుంది. వరంగల్లో 19,000, మహబూబాబాద్లో 18,000, అలాగే ఖమ్మంలో 20,000 మిర్చి పాట పాడడం జరిగింది. కానీ ఒక కేసముద్రంలో మాత్రమే 13,000 పాట ఎందుకు పాడడం జరిగింది? ఆ ఉద్దేశంతో మన డిఎంఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాను గ్రహించిన డిఎంఓ గారు, సదరు సిఐ గారు మరి వివిధ రకాల విలేకరులు వచ్చి రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది. చివరగా మళ్ళీ రీపార్ట్ టెండర్ను పిలవడం జరిగింది. ఇక రైతులకు 18,000 అంటే దాదాపు మిర్చి క్వాలిటీని చూసి మా క్వాలిటీని చూసి రైతులు గిట్టుబాటు ధర వేయాలని కోరుకోవడం జరిగింది. రైతు ఇంత అని కాదు, క్వాలిటీ అందరికీ చాలా మంచి క్వాలిటీ ఉంది రైతులకు. కాబట్టి ఆ రైతులకు కావాల్సిన మహబూబాబాద్ మిర్చి రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కేసముద్రంలో మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? మిర్చి రైతులకు సంబంధించి ఇటు ఏనుమాముల మార్కెట్ కావచ్చు, కేసముద్రం మార్కెట్ కావచ్చు, పూర్తి స్థాయిలో మిర్చి రైతులు ఈసారి మిర్చి వేసిన రైతులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా చీడపీడల సమస్య, మరో రకంగా ప్రకృతి సమస్య, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొని పంట పండించి వాటి దిగుబడిని మార్కెట్ తీసుకొచ్చిన క్రమంలో సరైన రేటు రాక రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. కేసముద్రం మార్కెట్ కు సంబంధించి ఇక్కడ రైతులు తీసుకొచ్చిన ఏదైతే మిర్చికి సరైన ధర రాకపోవడంతో ఆందోళన నిర్వహించిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. మిర్చిని కావాలనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి ఆందోళన చేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటు మిర్చి అధిక ధరకు కొనుగోలు చేయాలని అధికారులతో మిర్చి రైతులంతా కూడా వాగ్వాదం చేసిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. అధికారులకు అదేవిధంగా వ్యాపారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళనతో ఇటు కొనుగోలు అన్ని కూడా పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు చేరుకొని రైతులను గొడవను సద్దుమణించే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కేసముద్రం మార్కెట్ లో తేజ రకం మిర్చి గరిష్ట ధర 15,000 రూపాయలు పరుస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇదే సీజన్ లో పోయిన ఏడాది ఏదైతే తేజ మిర్చి ఉందో 20,000కు పైగానే ఇప్పటికీ ఎన్మాముల మార్కెట్ లో గిడ్డాపాట అంటే గరిష్ట ధర
20,000కు చూపిస్తున్నప్పటికీ దాని ధరలు 11-12,000కు ఎనిమాముల మార్కెట్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద అయినటువంటి ఎనిమాముల మార్కెట్ లో కూడా ధరలు బాగా తగ్గించి అమ్ముతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కేసముద్రంలో కూడా జెండా పాట అంటే గరిష్ట ధరని 15,000 రూపాయలు కేటాయించిన నేపథ్యం. ఆ కేటాయించిన నేపథ్యంలో కొనుగోలు చేసేది మాత్రం వ్యాపారులు కొనుగోలు చేసేది మాత్రం 9,000 నుంచి 11-12,000 వరకు మాత్రమే పలుకుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దాంట్లో కూడా అనేక షాపులు చెప్తున్న నేపథ్యము ఏదైతే మిర్చికి సంబంధించి తేమ ఉందని చెప్పి నాణ్యత లేదని చెప్పి ఫుడ్ షాపులతో రైతులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పెడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో రైతులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో మద్దతు ధర అంటే వీళ్లకు రైతు ఈ సంవత్సరం దాదాపు ఒక ఎకరా పండించడానికి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరం కొత్త రకం చీడపీడలు మనం చూసాము. పట్టుకు సంబంధించి తీవ్రంగా నష్టపోయిన నేపథ్యం, దిగుబడి కూడా తక్కువ వచ్చిన నేపథ్యంలో అధికారులు దీనికి ఇప్పటికైనా దృష్టి సారించి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి దీనికి సరైన మార్కెట్ ధర కేటాయించాలని చెప్పి రైతులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. అప్పటి వరకు ఆందోళన విరమించలేదని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవికాంత్. మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన బాటపట్టారు. మిర్చిని తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ కే సముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించారు. మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు వ్యాపారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. భారీగా పోలీసులు మార్కెట్కు చేరుకోగా రైతులు ఆందోళన కొనసాగుతుంది.